నమస్తే, మీరు చూస్తుంది తెలుగు టీవీ4. ఈరోజు వచ్చేసి నేను అగ్రి షో దగ్గరికి అయితే వచ్చేసిన. సో అగ్రి షోలో పూర్తి మొత్తం మిషనరీస్ అదేవిధంగా మనకు పంపులకు సంబంధించిన ఆటోమేటిక్స్ ఏదైతే ఉంటాయో సో డీటెయిల్గా మొత్తం లాగైతే చేస్తాను. ఇది పెట్టిన వారైతే ఎవరైతే ఉన్నారో సో రాజేందర్ రెడ్డి గారైతే అగ్రి షో నిర్వహించడం జరిగింది. చాలా దగ్గర అయితే పెట్టినారు. సో నల్గొండలో అదేవిధంగా అనంతపూర్లో పెట్టినారు. 3, 4, 5, 6, 7కి ఇక్కడ మన ఏదైతే నియర్ రామోజీ ఫిలిం సిటీ అయితే పెట్టిండు హైదరాబాద్ లోనే. సో మనకి ఈ రోజు వచ్చేసి ఈ రోజు రేపు ఎల్లుండి సో 3 రోజులు ఇక్కడ మన ఎన్టీఆర్ స్టేడియం లో అగ్రి షో అయితే నిర్మించినారు. చాలా మంచి ఎక్స్పో అన్నమాట ఇది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇది మంచి అప్డేట్ అన్నమాట. మేము ప్రొద్దుటూరు కేఎస్ఆర్ అగ్రోస్ అండి, ప్రొద్దుటూరు నుంచి వచ్చాము. మేము ముఖ్యంగా నూర్పిడి యంత్రాల గురించి బిజినెస్ చేస్తూ ఉంటాము. అదొకటే కాకుండా మిగతా అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్క యంత్ర పరికరం మన దగ్గర ఉంటుంది. రైతు దుక్కి దున్నడం నుంచి పంట కోత కోసుకునేంత వరకు అన్ని రకాల వస్తువులు మన దగ్గర అందుబాటులో గలవు. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం అన్ని చోట్ల విరివిరిగా బ్రాంచ్లు గలవు అనమాట. జిల్లాలో బ్రాంచెస్ ఉన్నాయి. సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మనము ముఖ్యంగా మా మెయిన్ ప్రోడక్ట్ అండి ఇది కేఎస్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్, మా ఓన్ బ్రాంచ్ ఇది. కేఎస్ఆర్ మల్టీ క్రాప్ థ్రెషర్ గ్రౌండ్ నట్ సైటోక్రీ వస్తుంది. ఇది స్పెషల్లీ ఫర్ గ్రౌండ్ నట్. మీరు పీకిన వెంటనే ఈరోజు కోసిన వెంటనే తర్వాత రోజు వేసినా కూడా మీకు గింజ జీరో డ్యామేజ్ నీట్గా వస్తుంది. కోసిన దగ్గర నుంచి 5 రోజుల వరకు ఆడుకోవచ్చు. మీకు వేరుశెనగతో పాటు దీంట్లో ఇంకా మొదలగిన పంటలు అంటే కంది కానీ, మినుము కానీ, మొక్కజొన్నలు కానీ, వరి కానీ, జొన్నలు కానీ కూడా ఆడించుకోవచ్చు. వాటికి సంబంధించిన అవసరమైన గ్రిల్స్ కానీ, జాలీస్ కానీ అవన్నీ కూడా మేము మిషన్తో పాటు ఇస్తాము. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో 4,40,000 నడుస్తూ ఉందండి. ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఎవరైనా బుకింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి మా నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇమీడియట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ 20,000 రూపీస్ ఇస్తున్నాము. 4,20,000 వస్తుంది. ఇది సైడ్ ఫీడరు, అబోవ్ 4 టన్ కెపాసిటీ మిషన్ అనమాట. ట్రాక్టర్ సాయంతో నడుస్తుంది. ట్రాక్టర్ మినిమం 30-35 HP ఉంటే ట్రాక్టర్ ఏదైనా సరే మనము ట్రాక్టర్ టోవింగ్ చేసుకొని పీటీఓ జాయింట్ తర్వాత పీటీఓ జాయింట్ తో మనము రన్ చేసుకోవచ్చు. పొలంలో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి మనం రన్ చేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి గురునానక్ హై కెపాసిటీ మల్టీ క్రాప్ థ్రెషర్. ఇది కూడా సైడ్ ఫీడర్ అనమాట. సైడ్ లో ఫీడ్ చేస్తే మనకు గింజలన్నీ తీసుకొని సైడ్ గింజలు వస్తాయి. అది సైడ్ నుంచి ఈ తొట్టి అనేది కిందికి దిగుతుంది అనమాట. ఈ హైట్ లో వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా మనము రైతులు ఈ వ్యవసాయదారులు రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే లేబర్ అనే వాళ్ళు కూలీ సమస్య ఎక్కువగా ఉంది. అందుకోసమని ఇలాంటి సైడ్ తోటి వల్ల మీకు లేబర్ అనేది చాలా తక్కువ మంది పడుతుంది. ఇంతకు ముందు మనకు ఒక పంట ఆడిచ్చేదానికి 6 నుంచి 7 మంది లేబర్ అవసరం అయితే దీనికి 3 నుంచి 4 లేబర్ సరిపోతారనమాట. ఇక్కడ ఫీడ్ చేసేదానికి ఒకరు ఉండి, తెచ్చేదానికి ఒకరు, ప్యాక్ చేసేదానికి ఒకరు ఉంటారు. ఈ మిషన్ వచ్చేసి గురునానక్ కంపెనీ వాళ్ళది. మేము దానికి డిస్ట్రిబ్యూటర్ సౌత్ ఇండియా మొత్తము. ఇది హై కెపాసిటీ మల్టీ క్రాప్ ఎక్కడైనా డెలివరీ చేస్తామండి. ఆల్ ఓవర్ మనకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికైనా మేము డెలివరీ చేస్తాం. మిషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈ మిషన్ లో మీకు అన్ని రకాల పంటలు అనమాట. వేరుశెనగ పచ్చిగా ఉన్న ఆడుకోవచ్చు. మనం కోసి ఒక వారం 10 రోజుల తర్వాత ఎండిపోయిన తర్వాత కొన్ని ఏరియాలలో ఆడిస్తారనమాట, కొన్ని ప్రాంతాలలో. అలాంటి వాళ్ళు కూడా ఆడించుకోవచ్చు. దీనితో పాటు మినుము, మొక్కజొన్న, కంది, వరి, మొక్కజొన్నలు, రాగులు, శనగలు, ఉద్దలు, ఉలవలు అన్ని పంటలు వస్తుంది నూర్పిడి యంత్రం ఇది. ఇది కూడా మీకు అబోవ్ 4 టన్ కెపాసిటీతో వస్తుంది. ఈ ట్రాక్టర్ కి మినిమం 40 HP ట్రాక్టర్ అవసరం అవుతుంది. 40 ట్రాక్టర్ అవసరం. ఈ మిషన్ కాస్ట్ ధర వచ్చేసి 5,90,000. ఈ రైతుబడి ద్వారా ఏదైనా సరే ఇన్స్టెంట్ గా బుక్ చేసుకుంటే ఒక 20,000 డిస్కౌంట్ ఇచ్చి 5,70,000కు డెలివరీ ఇస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాల్వా మల్టీ క్రాప్ థ్రెషర్ హై కెపాసిటీ. ఇది ఏంటంటే మీకు వేరుశెనగ తప్ప మిగతా వేరుశెనగ కాకోకుండా మిగతా అన్ని పంటలు ఏవైనా సరే మినుము,
పెసర, జొన్న, కంది, వరి, మొక్కజొన్నలు, రాగులు, సొద్దలు, ఉలవలు, సోయాబీన్ ఏ పంట అయినా ఆడుకోవచ్చు. సబ్జా గింజలు కూడా. దీని కెపాసిటీ ఏంటంటే ఇది స్టోరేజ్ మోడల్తో వస్తుంది మీకు. ఇక్కడ చూడండి స్టోరేజ్, అక్కడ గింజలు స్టోర్ అవుతుంది, మనము వెనకల నుంచి దీనికి ఫీడింగ్ చేయాలి. వెనకల నుంచి కట్టె వేస్తూ ఉంటే ఆ కట్టె అంతా ఆడేసి వచ్చిన తర్వాత గింజలు వెళ్ళిపోతా ఉంటది. ఇక్కడ వేయాలండి. ఇక్కడ వేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కట్టె, గింజలు అక్కడ స్టోర్ అవుతాయి. దీనివల్ల మీకు ఏం ఉపయోగం అవుతుందంటే ఒక చోటికి కుప్పలన్నీ తెచ్చుకొని పంట కోసిన తర్వాత ఒక చోటు కుప్పగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పొలంలో మీరు వెళ్తూ కూడా ఆడించుకోవచ్చు. ఉన్నాయి కదా కంపెనీలు వేరే వేరే ఉంటాయా ఇప్పుడు మీ దానిలో, లేకపోతే లేదు, మేము 4 కంపెనీలకు డీలర్స్. మేము డిస్ట్రిబ్యూటర్స్ 4 కంపెనీలు. మాల్వా మల్టీక్రాప్ థ్రెషర్, కేఎస్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ అది మా ఓన్. తర్వాత గురునానక్ అగ్రికల్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ప్రోడక్ట్. తర్వాత స్టాండర్డ్ మెయిజ్, మొక్కజొన్నలకు మాత్రమే సపరేట్ గా థ్రెషర్ ఉండే స్టాండర్డ్ కంపెనీ. వీటికి మేము డిస్ట్రిబ్యూటర్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. ఇది మీకు 9 క్వింటాల వరకు అక్కడ స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అవ్వడం వల్ల మీకు రైతుకి ఏం ఉపయోగపడుతుంది అంటే పొలంలో కుప్పలన్నీ ఒక చోటికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పొలంలో కోత ఎలా కోసాడో అక్కడ నుంచి అలాగే వెళ్ళిపోతూ కోసి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. పొలం అంతా అయిపోయిన తర్వాత దీనికి ట్రాక్టర్కి ఇలా హైడ్రాలిక్ సిస్టమ్ ఇస్తామండి. ఇది కూడా అంతా మనం కంపెనీని ప్రొవైడ్ చేస్తాము. ట్రాక్టర్ మన ట్రాలీ దానికి ఇచ్చినట్టు హైడ్రాలిక్ ఈ ప్రొవైడ్ సిస్టమ్ ఇచ్చుకుంటే తర్వాత లేదు సరిపోతుంది. దీని కెపాసిటీ సరిపోతుంది. దాని పంపు పెద్ద పంపు అని వస్తుంది, చిన్నవి కదా. ఈ పంపు కెపాసిటీకి ఎంత అవసరమో అంతవరకు పైప్ ఇస్తాం అనమాట. ఇది మీకు 9 క్వింటాల వరకు స్టోర్ అవుతుంది. ఒక చోట తీసుకొని మీరు అక్కడ ట్రాలీలో కానీ మీరు ఏదైనా చిన్న పట్ట అలాంటిది వేసుకుని కింద స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్టోరేజ్ కోసం వస్తుంది. ఇది విత్ స్టోరేజ్తో మీకు మార్కెట్లో 6,65,000కి అమ్ముతున్నామండి. మేము చాలా థ్రెషర్లు ఇచ్చాము ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అంతా. తమిళనాడులో కూడా మన మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రైతు బడిలో ఎవరైనా బుక్ చేసుకుంటే 20,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్తో 6,45,000కు డెలివరీ ఇస్తున్నామండి. ఇది కేఎస్ఆర్ కార్న్ పిక్కర్ అంటారండి. మొక్కజొన్నలు కట్ చేసి సీడ్ కోసము పంట పండించే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. మనకు ఇప్పుడు మొక్కజొన్నల్లో పంట కోయడం అనేది కొంచెం సౌకర్యవంతంగా లేదు. రైతులు కూలీలు అందుబాటులో లేరు కాబట్టి ఇది ఏమవుతుందంటే మీరు తెచ్చుకున్న ట్రాక్టర్కే మేము ఫిట్ చేసి ఇస్తాము. మినిమం 50 HP ట్రాక్టర్ అవసరం అవుతుంది. దానికి మేము ఫిట్ చేస్తాము. ఫిట్ చేస్తే మీకు మొక్కజొన్న అనేది కోసేసి ఈ కన్వేయర్ ద్వారా తీసుకెళ్లి మనకు లోపల వెనక వైపు గింజల్లో స్టోర్ చేస్తుంది అనమాట. స్టోర్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని డ్రై చేసుకోవడానికి సీడ్ కంపెనీలకు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రాక్టర్ మీరే తెచ్చుకుంటే మేమే ఫిట్ చేసి ఇస్తామండి. మా వర్క్ షాప్స్ ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ ఉన్నాయి. ఎక్కడ కావాలన్నా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ట్రాక్టర్ తెచ్చుకుంటే మీ దగ్గరికే వచ్చి మీకు అందుబాటులో ఉన్న దగ్గర మేము దీన్ని ఫిట్ చేసి ఇస్తాము. ఇది దీని స్టోరేజ్ 9 క్వింటాల వరకు స్టోరేజ్ చేసుకుంటుంది అన్నమాట. ఒక గంటకు ఒక 4 ఎకరాల వరకు మనం దీన్ని క్రాపింగ్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. దీని ధర వచ్చేసి 8,50,000 నడుస్తుందండి. విత్ ట్రాక్టర్ కాదండి, వితౌట్ ట్రాక్టర్. ట్రాక్టర్ మీరు తెచ్చుకుంటే మేము ఫిట్ చేస్తాం. ఓన్లీ మా మిషన్ ధర మాత్రమే 8,50,000. ఇప్పుడు ఏదైనా సరే అగ్రిబడి షో ద్వారా బుకింగ్ ఎవరైనా తీసుకుని ఉంటే 50,000 ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ ఇస్తున్నాము. 8 లక్షలకు రెడీ టు డెలివరీ ఉందండి. ఇది గ్యామ్ కంపెనీ నుంచి అండి. ఇది గోదావరి అగ్రో మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇది చైనా బేస్డ్ కంపెనీ. ఇది మనకి ఇండియాలో మనకి తెలంగాణలో అన్ని డిస్ట్రిబ్యూటర్స్ ప్లాంట్ ఉన్నారు, డీలర్స్ ఉన్నారు. ఇది 25 HP రైడ్ ఆన్ ప్లాంటర్ అంటాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి. వాక్ బిహైండ్ ప్లాంటర్ ఉంటుంది, రైడ్ ఆన్ ఉంటుంది. మనకి వాక్ బిహైండ్ వచ్చి 4.5 HP తో వస్తుంది. 4 రోజు ఉంటుంది, మరి 6 రోజు కూడా ఉంటుంది. ఇది రైడ్ ఆన్ 30. ఇది ఎన్ని నాట్లు కాదు, మినిమం మనం ఒక ఎకరాకి 1 hour లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. 1 hour లో ఒక ఎకరా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది 6 రోజు ఉంటుంది. మీరు 6 రోజు ఇది ప్లాంట్ చేస్తుంది అనమాట. దీనికి 13 లక్షలు. 13 lakhs. లైట్లు వచ్చాయి అన్నమాట. లైట్లు దీనికి నైట్ టైం వేసుకోవచ్చు, బట్ డే టైం ఇది వాక్, న్యూట్రల్, వర్క్ లో మనం ఇది గేర్ ఇది చేసుకోవచ్చు. తర్వాత ఇది మనకి 6 రోజు వస్తాయి సార్. ఇది ఎంత పడుతుంది సార్? ఇది 13 లక్షలు పడుతుంది సార్. ఈ నర్సరీ ఇలాగా చేసుకోవచ్చు. మెయిన్ అంటే సీడ్ బెడ్ ఏ మొక్కలైనా ప్యాడీ వేసుకోవచ్చు.
ఓన్లీ ప్యాడీ ప్యాడీ వరకు మనం వేసుకోవచ్చు. వరకు ఒకరు కొనుక్కుంటే మొత్తం ఉపయోగపడుతుంది అనమాట. ఒకరు మాక్సిమం ఇది ఏంటంటే బాడుకు కూడా వెళ్ళొచ్చు. ఒక్కరికంటే ఇది మనకి 4 రోజు ప్లాంటర్ ఉంటుంది. ఇది 4 రోజు ప్లాంటర్. ఇది 4 రోజు ప్లాంటర్. ఇది 4 రోజు రైస్ ప్లాంటర్. ఇది మనం చిన్న కారు రైతులకి చాలా ఉపయోగపడుతుంది. చిన్న కారు రైతులు ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2,60,000 పడుతుంది. 4 రోజు ఇదే బెటర్ అనమాట. అంటే చిన్న కారు రైతులకి అయితే ఇది బెటర్. ఇది ఏమైనా బాడీకి వెళ్తారంటే పెద్ద రైతులకి అయితే ఇది మనం ఇది వచ్చేసి ఎక్సైట్ డ్రోన్ వచ్చేసి 10 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. ఇది ఎక్సైట్ మోటార్లతో ఉంటది. ఇది వచ్చేసి ఎగ్జా అంటారు. ఇది వచ్చేసి ఇది ఎకరా 5 నిమిషాలు అయిపోతుంది. ఒక ఎకరా వచ్చేసి 5 నిమిషాలు అయిపోతుంది. ఇది T12 రిమోట్ ఉంటుంది. ఇంకొకటి K3 Pro FC ఉంటుంది. ఇందులో వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే X9 మోటార్లతోని 20 లీటర్ల కెపాసిటీ ట్యాంక్తోన, ఇంకొకటి 30 లీటర్స్ బెటర్. ఇది వచ్చేసి 30,000 mAh బ్యాటరీస్తోన T12 రిమోట్తోన వస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు దీన్ని ఎగ్జా అంటారు, దీన్ని క్వాడ్ అంటారు. ఇందులో వచ్చేసి 10 లీటర్లు ఉంటుంది, 20 లీటర్లు ఉంటుంది, అక్కడ వచ్చేసి 30 లీటర్లు ఉంటుంది. దీంట్లో మోడల్స్ బ్యాటరీలు వస్తాయి. ఇది వచ్చేసి ఒక డ్రోన్ తీసుకుంటే మనం ఎక్సైట్ డ్రోన్ కి వచ్చేసి 3 బ్యాటరీలు, ఒక చార్జర్, ఒక డ్రోన్ వచ్చేసి 3,70,000 ఇస్తాం. ఇది వచ్చేసి ఎక్సైట్ X9 డ్రోను. ఇంకొకటి 3 బ్యాటరీలు, ఒక చార్జర్ వచ్చేసి 5 లక్షల వరకు ఉంటుంది. X11 మోటార్లతోన 30 లీటర్ల ట్యాంక్ కెపాసిటీతోన, ఇంకో VK-V9 FC తోన వచ్చేసి మనకు స్పెడర్తో కలిపి వచ్చేసి 7 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంటుంది. ఒక బ్యాటరీ ఎన్ని నిమిషాలు వస్తుంది? ఒక బ్యాటరీ వచ్చేసి అంటే 22 mAh బ్యాటరీ X9 వేసినాం అనుకో, ఇది వచ్చేసి 4 ఎకరాలకు వస్తుంది. అదే ఎక్సైట్కి వేస్తే 3 ఎకరాలకు వస్తుంది. అట్లా ఉంటుందండి. ఛార్జింగ్ వచ్చేసి 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు ఛార్జింగ్ పడుతుంది. మనకు వచ్చేసి మనము 3 ఎకరాలకు అంటే 15 నిమిషాలు వస్తుంది ఛార్జింగ్ కెపాసిటీ. అట్లా ఒక రోజుకి మనం 50 ఎకరాల వరకు కూడా కొట్టవచ్చు. అది ఫీల్డ్ ఉంటే. అంటే మనం ఒకసారి ఇంటికాడ ఛార్జింగ్ చేస్తే, ఒకసారి ఎక్సైట్ మోటార్లతో, ఎక్సైట్ డ్రోన్తోన, ఇంకొకటి ఏంటంటే 3 బ్యాటరీలతోన వచ్చేసి 9 ఎకరాలకు ఒకటేసారి కొట్టవచ్చు. మళ్ళీ ఛార్జింగ్ చేస్తే మళ్ళీ 9 ఎకరాలకు అట్లా డే బై డే కొట్టుకోవచ్చు. దీన్ని వచ్చేసి మనము ఒక బైక్ మీద కూడా పెట్టుకొని పోవచ్చు. నమస్కారం అండి, నా పేరు అనిల్ కుమార్. ఇది ఫసల్ కంపెనీ, బెంగళూరు బేస్ అవుట్ కంపెనీ. సో మనకు ఫసల్ కంపెనీలో 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి IoT సిస్టము, రెండోది ఆటోమేటెడ్ ఇరిగేషన్ అండ్ ఫెర్టిగేషన్ యూనిట్. సో IoT సిస్టమ్ ఏంటంటే, IoT సిస్టంలో మనకు 12 రకాల పారామీటర్స్ ఉంటాయి. మనకు రైతులకు వెదర్ స్టేషన్ ఉంటుంది. వెదర్ స్టేషన్ ఏంటంటే దానిలో మనకు విండ్ స్పీడ్, విండ్ బ్యాలెన్స్. ఈ సోలార్ ఆపరేటెడే. సోలార్, దీనికి ఎటువంటి కరెంట్ కానీ అవుట్పుట్ కానీ ఏది అవసరం లేదు, సోలార్ నుంచే పనిచేస్తుంది. దానిలో వెదర్ స్టేషన్ ఉంటుంది. వెదర్ స్టేషన్ ద్వారా మనకు విండ్ స్పీడ్ అండ్ విండ్ డైరెక్షన్. విండ్ డైరెక్షన్ దేనికి పనిచేస్తుంది అంటే, మామూలుగా రైతు ఎప్పుడైనా పెస్టిసైడ్ అప్లికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ డైరెక్షన్లో చేసుకోవాలన్నది మనకు విండ్ డైరెక్షన్ సెన్సర్ చెప్తుంది. అండ్ వెదర్ స్టేషన్ వచ్చేసి మనకు రెయిన్ఫాల్ అలర్ట్స్ గురించి, రెయిన్ఫాల్ ఎంత నమోదవుతుంది, రాబోయే 14 రోజులలో ఏ రోజుల్లో వర్షం పడే అవకాశం ఉంది, ఏ రోజుల్లో వాతావరణ సూచనలు ఎట్లా ఉండదని మనకు అప్కమింగ్ 14 డేస్ వరకు మనం ప్రొటెక్షన్ చూడొచ్చు. దాని తర్వాత మనకు కింద 80 HP సెన్సర్స్ ఉంటాయి. 80 HP అంటే వాటర్ స్టోర్ అయిన వాటర్ ఉపయోగించవచ్చా, లేకపోతే బోర్ నుంచి ఉపయోగించవచ్చా? సో అది ఆటోమేషన్ యూనిట్లో చెప్తాను. నేను ఇప్పుడు IoT సిస్టమ్ గురించి చెప్తున్నాను. సో దాంట్లో మనకు 80 HP సెన్సర్స్ ఉంటాయి. సో ఎయిర్ టెంపరేచర్, ఎయిర్ హ్యూమిడిటీ అండ్ ఎయిర్ ప్రెషర్. సో వాతావరణంలో ఎయిర్ టెంపరేచర్ ఎంత ఉంది, ప్రెషర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ, ఆర్ద్రత ఎంత ఉన్నది అనేది రైతులకు తెలుసుకోవడానికి పనిచేస్తుంది. దాని తర్వాత మనకు సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ 3 ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ అండ్ సాయిల్ టెంపరేచర్. సో తేమలో అంటే నేలలో తేమ శాతం ఎంత ఉంది, పంటకు నీరు ఎప్పుడు అవసరం ఉంది, ఎంత నీరు అవసరం ఉంది, ఎన్ని లీటర్ల నీరు అవసరం ఉంది, ఎన్ని గంటలు మోటార్ పెట్టాలి అంటే మన యొక్క డ్రిప్ డిశ్చార్జ్ రేట్ని బట్టి, మన లీటర్ పర్ అవర్ ఎన్ని వాటర్ అయితే మనం డిశ్చార్జ్ చేస్తామో దాన్ని బట్టి రైతుకు ఎన్ని గంటలు మోటార్ ఆన్ చేయాలి, ఎన్ని లీటర్ల వాటర్ విడుదల చేయాలన్నది రైతుకు ఆటోమేటిక్గా మొబైల్ త్రూ మనకు అలర్ట్స్ వస్తాయి. అంతేకాకుండా మనకు ఈ కంప్లీట్ 12 రకాల పారామీటర్ యాప్ ఉంటుంది. 12 రకాల పారామీటర్స్ ద్వారా మనకు పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్ కూడా వస్తాయి. అంటే పంటలో ఏ పెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఏ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది, దానికి ఏ మెడిసిన్ వాడాలి, ఏ కెమికల్స్ వాడాలి అండ్ ఎంత మోతాదులో వాడాలన్నది కూడా మనకు ఫార్మర్కి డైలీ అలర్ట్స్ వస్తుంది. అది కంప్లీట్గా IoT గురించి. ఇది ఆటోమేటెడ్ ఇరిగేషన్ అండ్ ఫెర్టిగేషన్ ఆటోమేషన్ సిస్టము. సో దానికి మనం ఇది ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ IoT సిస్టమ్ ఏం చెప్తుంది, రైతులకు మీరు పలానా టైంలో మీరు మీ యొక్క పంటకు నీరు అవసరం ఉంది అని అన్నప్పుడు రైతు పొలం దగ్గర ఉన్నా లేకున్నా కూడా ఆ సిస్టమ్ ఆటోమేటికల్లీ దీనికి ట్రిగర్ చేస్తుంది పంటకు అవసరం ఉందని. సో ఆటోమేటికల్లీ యాప్ నుంచి ఆటోమేటిక్గా సిస్టమ్ ఆన్ అయిపోద్ది.
మోటార్ చాలు అయిపోద్ది. రైతు మాన్యువల్గా పంట దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, మోటార్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, వాల్స్ తిప్పాల్సిన అవసరం లేదు. సో ఈ సింగిల్ కంట్రోలర్ నుంచి 200 వాల్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 50 ఎకరాల పొలం ఉందనుకోండి, ఒక్కొక్క ప్లాట్లో మనకు ఒక 2 వాల్స్ ఉన్నాయి. అట్లా మనం 50 ఎకరాల పొలాల్లో దాదాపు 200 వాల్స్ వరకు సింగిల్ కంట్రోలర్ నుంచి మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్క మడిలోకి పోయి ఒక్కొక్క ప్లాట్లోకి పోయి మాన్యువల్ కాక్ తిప్పాల్సిన అవసరం ఉండదు అనమాట. సో దీంట్లో మనకు బేసిక్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది, ఫెర్టిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఓన్లీ నీటి నియంత్రణ కోసం, నీటి పారుదల యాజమాన్య పద్ధతుల కోసం, అంటే వాటర్ కోసమే పనిచేస్తుంది. ఫెర్టిగేషన్ యూనిట్ ఏంటంటే మనము ఇరిగేషన్ వాడచ్చు, ఫెర్టిగేషన్ వాడచ్చు డైరెక్ట్ మొబైల్ త్రూ. అంటే ఒకవేళ రైతు ఇప్పుడు పంటకి మందు కొట్టాలనుకున్నా కూడా పొలంలోకి పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అక్కడ సిస్టమ్ ఉంది కదా, అట్లా మనం ట్యాంక్స్ అమర్స్తాము. ఆ ట్యాంక్స్లో జస్ట్ మనం ఏమైతే మందు కొట్టాలనుకుంటున్నామో ఆ మందు మనం ఆ ట్యాంక్స్లో నింపేస్తే బ్లోయర్ అనే ఎజిటేటర్ అనే ప్రాసెస్ ద్వారా అది కంప్లీట్ ఏరేషన్ అయిపోయి ఆటోమేటిక్గా మన డ్రిప్స్కి వెళ్ళిపోతుంది అన్నట్టు, వాల్స్ త్రూ కంప్లీట్ ఏరేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ట్యాంక్స్ అనేది ఫార్మర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రైతుని, నాకు 3 రకాల ఫెర్టిలైజర్ కంటిన్యూగా కొట్టాలి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. ఒక్కొక్క ఫెర్టిలైజర్ కోసం ఒక్కొక్క ట్యాంకు, సపరేట్ ట్యాంక్ వచ్చేసి ఒకటి యాసిడ్ ట్రీట్మెంట్ కోసం. ఏదైనా కూడా ఫ్రూట్ క్రాప్స్ కోసం మనము 6 మంత్స్కి ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్ ఇస్తే దానిలో ఏదైనా బ్యాక్టీరియాస్ కానీ ఫంగిసైడ్స్ కానీ వెళ్ళిపోతాయి కాబట్టి అది సపరేట్ ట్యాంక్ యూజ్ చేస్తాము. రెస్ట్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ మీరు ఎన్ని రకాల ఫెర్టిలైజర్స్ కొట్టాలనుకుంటే అన్ని ట్యాంక్స్ మీరు పెట్టుకోవచ్చు. సో దాని ప్రకారం మనం వెంచూరీ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. ఈ కింద వెంచూరీ సిస్టమ్ ఉంటుంది వెనకాల, ఒకటి యాసిడ్ ట్రీట్మెంట్ కోసము, ఒకటి ఫెర్టిలైజర్ ట్రీట్మెంట్స్ కోసము. అట్లా మనకు 9 వెంచూరీ సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఉన్నాయి. అట్లా మనం 9 వెంచూరీ సిస్టమ్స్ మనం పెట్టుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మనకు డిస్ప్లే నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ డిస్ప్లే. దీంట్లో వాల్స్ ఆపరేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ ఏరియాలో ఏ వాల్ యాడ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50 ఎకరాల పొలం ఉంది మన దగ్గర. 50 ఎకరాల పొలం ఉన్నప్పుడు మనం 40 ఎకరం దగ్గరికి వెళ్ళి 40 వాల్ ఆన్ చేయలేం కదా. సో ఇక్కడ మనం ఈ వాల్స్లో ఏ నెంబర్ వాల్ ఆన్ చేసుకోవాలో ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అట్లాగే మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అట్లాగే బ్లోయరు, ఎజిటేటరు, బూస్టర్ పంపు అన్ని ఈ డిస్ప్లే నుంచి మనం ఆన్ చేసుకొని కంప్లీట్గా సింగిల్ అంటే సెంట్రల్ సిస్టమ్ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అది సో ఇందులో మనకు 2 టైప్స్ ఆఫ్ వాల్స్ ఉంటాయి. ఒకటి వైర్లెస్ వాల్ అండ్ వైర్ వాల్. అంటే వైడ్ వాల్ పెట్టాలంటే దాదాపు మనం లోపల తోడి పైప్ లైన్ పెట్టి మళ్ళీ వైర్లు పెట్టాలి కాబట్టి మన వైర్లెస్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇవి డికోడర్స్ అనమాట. ఇవి కంట్రోలర్ నుంచి సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటాయి యాంటీనా ద్వారా. ఈ డికోడర్స్ నుంచి సిగ్నల్ అనేది ఈ సోలనైడ్ కాల్స్కి వెళ్తుంది అన్నట్టు. వీటిని సోలనైడ్ వాల్స్ అంటారు. ఏం కాదు ఖరాబ్ కాదు, ఏం కాదు. ఇవి ఎయిర్ రిలీజ్ వాల్స్. ఎప్పుడైనా పైప్ లో ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి, ఎయిర్ రిలీజ్ చేసుకోవడానికి ఆటోమేటిక్గా ఎయిర్ రిలీజ్ వాల్స్ ఉంటాయి. సో ఇది అనమాట. సో మొత్తం గవర్నమెంటల్స్ కానీ ఈ విధంగా మనకు పశువులకు సంబంధించిన మందులు కానీ ఇంకా టైర్లు కానీ అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. సో చాలామంది రైతులు అయితే విజిట్ చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ పరికరాలను చూసి వాళ్ళైతే కొనడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఇంకా రావాలనుకుంటే సో ఈరోజు లేదా రేపు ఎల్లుండి 3 రోజులు అయితే ఉంది. సో 3 రోజులు అయితే రావచ్చు మీరు. సో పవర్ టిల్లర్లు కానీ, సో ఇప్పుడు ఎక్కువ రైతులు పవర్ టిల్లర్లు కానీ చాలా ఏమేమి కావాలి ఏమేమి లేదో మొత్తం వాళ్ళు పవర్ టిల్లర్తోనే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రాక్టర్ కానీ రావాలనుకుంటే సో వాళ్ళకు కొంచెం చాలా ఖర్చు వస్తుంది. అదే వాళ్ళు గంట పెట్రోల్ వస్తున్నట్టు ఒక 100 రూపాయల్లో ఇదైపోతుంది. అందుకని వాళ్ళు ఈ రోటోవేటర్లు ఇలా ఉపయోగిస్తారు, ఆటోమేటిక్స్ వచ్చేటివి ఉపయోగిస్తారు. ఎందుకంటే కూలీ రేట్లు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి సో రైతులు కొనుగోలు చేసుకుంటే సో ఇప్పటికైనా ఒక సంవత్సరాలకు ఉపయోగపడుతుందని వీళ్ళైతే ఉపయోగిస్తున్నారు. రైతు సోదరులందరికీ పేరు నమస్కారాలు. ఇది టీక్యూ మొబైల్ పంపు స్టార్టర్. ఫోన్ ద్వారా మోటార్ ఎక్కడి నుంచైనా సరే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు పొలం వద్ద కరెంట్ వచ్చినా, కరెంట్ పోయినా, ఫీజు పోయినా కాల్ చేసి చెప్తుంది. బావిలో నీళ్ళు లేకపోతే కూడా మోటార్ ఆఫ్ చేసి ఫోన్ చేసి చెప్తుంది. వోల్టేజ్ ఏమైనా హెచ్చుతగ్గులు వస్తే కూడా మోటార్ గాలిపోనివ్వదు. ఇది మనకు వచ్చేసి 5,500 రూపాయలు పడుతుంది. సంవత్సరం రోజులు రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. రైతు వచ్చేసి 4 నెంబర్లకు యాడ్ చేసుకోవచ్చు. ఇది టీక్యూ మొబైల్ పంపు స్టార్టర్. ఇక్కడ ఒక సిమ్ వేసుకోవాలి. ఇందులో వేసుకున్న సిమ్ నెంబర్కి ఎవ్రీ మంత్ 199 రీఛార్జ్ చేసుకోవాలి. ఈ సిమ్ నెంబర్ నుంచే మనకు కరెంట్ వచ్చినా, కరెంట్ పోయినా, ఫీల్ పోయినా కాల్ చేసి చెప్తుంది. రైతు ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనుకోండి పంపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న బటన్స్ ద్వారానే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆన్ బటన్, ఇది ఆఫ్ బటన్, ఇది ఆటోమేటిక్ బటన్ అనమాట. ఎన్నికలో ఉన్న వాళ్ళు అందరు తీసుకున్న వాళ్ళ మీ దగ్గర వీళ్ళు వచ్చేసి మనము గత 10 సంవత్సరాల నుంచి
30,000 మంది రైతులకు పైగా విక్రయించాము. 30,000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ రన్నింగ్ లో ఉన్నాయి అన్ని కూడా. ఓకే. ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ కూడా మనం ఆర్డర్ చేశారంటే ఎంత ప్రైస్ వరకు ఇది ఇవ్వచ్చు మీరు? 5,500 ఒకటే రేట్ ఉంటుంది. 5,500. సో ఏ పంపుకైనా పెట్టుకోవచ్చా? అప్ టు 3 HP మోటార్ నుంచి 25 HP మోటార్ వరకు సపోర్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టర్ కైనా బిగించుకోవచ్చు. ఇది బిగించుకోవడం కూడా చాలా సులభం అన్నమాట. ఆటోమేటిక్ ఉంటుంది కదా, ఈజీ అయిపోయింది. ఆటోమేటిక్ ఏ విధంగా బిగించుకుంటారో ఇది కూడా అదే విధంగా బిగించుకోవచ్చు. ఇందులో మనకు ఆటోమేటిక్ లో ఉండే వైర్లు మాత్రమే ఉంటాయి. బిగించేటప్పుడు నాకు వీడియో కాల్ చేశారనుకోండి, కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీట్గా. ఒకవేళ మోటార్ కాలిపోయినప్పుడు? మోటార్ కాలిపోదు. ఇది ఉంది ఏంటంటే ఇందులో డ్రైవ్ అండ్ సెన్సార్స్ ఉంటుంది. కరెంట్ ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినా, నీళ్లు లేకపోయినా వెంటనే మోటార్ ఆఫ్ చేసి ఫోన్ చేసి చెప్తుంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ మోటార్ కాలిపోయింది, కాలిపోతే మనకు ఫోన్ చేసి చెప్తుంది. చెప్తుందా? చెప్తుంది. ఓకే. మోటార్ వైపు నుంచి సమస్య ఉందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎటువంటి సమస్య ఉన్నా ఎట్లా ఉన్నా చెప్తుంది, చెప్పేస్తుంది. ఓకే. ఆటోమేటిక్ మొత్తం అంత ఆటోమేటిక్ అనేది ప్రొటెక్షన్ ఉండదు. ఇందులో ఆటో మోడ్ ఉంటుంది, మాన్యువల్ మోడ్ రెండు ఉంటుంది. అంటే మనం కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు పని చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే రైతు ఆటోమేటిక్ గా పంట పొలాలకు పారిన తర్వాత ఆఫ్ కాదు. అవును. అంతేగా. ధన్యవాదాలు.